వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి ప్రత్యేకంగా ఈ బైండ్ల చంద్రయ్య కథలను తీసుకొచ్చినటువంటి రాసినటువంటి చిలకర సీనన్నకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బైండ్ల కులం ప్రభాకర్ సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా సాంస్కృతిక కులం. ఎరకల దానిలో మా వంశం కూడా సాంస్కృతిక వంశం. మేము అంటే నేను తెలుగు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అసలు మొత్తం ఈ జానపదానికే అంటే చిందు యక్షగానాలు కానీ యక్షగానాలకే ఎరకల కళలు ప్రధానమైనటువంటివి, ఇవి పునాది అని చెప్పి జానపద శాస్త్రం చెప్తుంది. కురవంజి అన్ని యక్షగానాలకు కురవంజే మూలము, కురవంజి నుంచి రావడం జరిగింది. కురవంజి నుంచి వచ్చినటువంటి కళలే చిందులు వేస్తే చిందు కళలు, బైండ్లు వేస్తే బైండ్ల కళలు, ఆ తర్వాత దాసర్లు వేస్తే దాసరి కళలు, అట్లాగా రూపాంతరం చెందినటువంటి సందర్భం ఉంది అని. కాబట్టి నాకు వీళ్ళకు వారసత్వమైనటువంటి బంధం, సాంస్కృతిక బంధం, బలమైనటువంటి బంధం ఉంది. వాస్తవానికి బైండ్ల చంద్రయ్య కథలు జరిగినటువంటి సందర్భంలో మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో ఊర్లలో అందరూ బొడ్రాయి పండుగ చేస్తా ఉన్నారు. బొడ్రాయి పండుగ చేస్తే అసలు బొడ్రాయి ఎప్పుడు ఉడక బ్రాహ్మణ్స్ మొక్కరు, వాళ్ళు బొట్టు ఉడక పెట్టరు, కుంకుమ కూడా పెట్టరు, ఆ బొడ్రాయిని ఎవరు సందర్శించరు కూడా. ఊర్ల నుంచి ఆడపిల్లలు పోయినప్పుడు బొడ్రాయి కాడ మొక్కిపోతారు, అమ్మాయిలను పెళ్లి చేసినప్పుడు ఎత్తిచ్చేది బొడ్రాయి కాడ, అన్ని చేసేది బొడ్రాయి కాడనే చేస్తారు ఊర్లో, ఎదురుకోళ్ళు అన్ని. మా ఊర్లో బొడ్రాయి పండుగ చేసినప్పుడు బొడ్రాయి పండుగకి నేను పోవాలని నేను పోయినా. ఎందుకంటే ఊళ్ళో ఉన్న దేవతలందరూ మశామ, కోటమశామ, మల్లామ, పోషామ, ఈ దేవతలందరూ ఉంటే దళిత భోజన దేవతలు అంటున్నారు. కాబట్టి పండుగ ఎవరు చేసినా సరే బొడ్రాయి పండుగ నేను కంపల్సరీ పోవాలని పోయినా. అప్పటి వరకు ఊర్లో ఉన్నటువంటి మాది వాళ్ళందరూ కూడా ఏ బొడ్రాయి పండుగ, కోటమశామ పండుగ ఇది మనది కాదు, మనం చేయొద్దని వాళ్ళు ఎవరు పోలే, దాన్ని పట్టించుకోలే. నేను పోయేటోళ్ళకు అందరూ ఇదేందా బొడ్రాయి పండుగ, నువ్వు వేదిక మీద ఒకటి చేస్తావు, కింద ఒకటి చేస్తావు అన్నారు. చెప్పేదానికి చేసేదానికి కొంత ఉండదు అని అన్నారు అందరు. అది నేనేం చేసినా, బొడ్రాయి పండుగకు వచ్చినావు కానీ అన్నాను, నువ్వు అన్ని ఏది నమ్మవద్దు అంటావు. ఎందుకంటే నేను నమ్మొద్దని ఏం చెప్పినా, ఈ బొడ్రాయి పండుగ, కోటమశమ్మ, పోతరాజులు, ఈ బాలమ్మ, ఎల్లమ్మ, ఈ పండుగలన్నీ మనవే అని చెప్పిన నేను, ఈ దేవతలంతా మనోళ్ళే అని చెప్పిన, అందుకోసమే బొడ్రాయి పండుగకు వచ్చినా. మరి ఈ బొడ్రాయి పండుగ ఇప్పుడు ఎవరు చేస్తారంటే, ఇంక ఎవరు చేస్తున్నారు, బాపనోళ్ళు 5 లక్షలు అడిగినారు, వాళ్ళని దొరికొస్తారు బొడ్రాయి పండుగ. అది ఇది బాపనోళ్ళు కాదా చేసేది, ఇది బైండ్లు చేయాలి అంటే. మరి ఆడ అందరూ ఊరంతా ఏకమయ్యి అది అంటున్నారు. అంటే అట్లా కాదు, ఇది బైండ్లు చేయాలి ఈ పండుగ, బైండ్లు లేకపోతే ఊరుకు గత్తలు వస్తుంది చూడండి అని నేను అన్నా. అందరు చెప్పినట్టుగా మనం చెప్పాలి కదా. బైండ్లు అంటే వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో అదే చెప్పాలి. బైండ్లు లేకపోతే ఊరికి గత్తలు వస్తుంది. ఎందుకంటే ఈ బోనాలు అంటే ఈ బొడ్రాయికి బోనాలు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం కథ, ఏ ఆచారం ఉంది, ఏ నాచరం ఉంది, కోటమశామ కాడ దున్నపోతును వేయాలి, దున్నపోతును ఎందుకు వేయాలి, ఎంత వేయాలి, ఏ సమయంలో వేయాలి అనేటటువంటిది బైండ్లలో తెలుస్తుంది, కానీ బాపనలో తెలియదు కదా. కాబట్టి మళ్ళీ ఇది మీరే అడగాలి, మీరు అడగకపోతే కష్టమవుతుంది అన్న. అందరు పోయి అడిగారు, బాపనోళ్ళు ఎట్లా పిలుస్తారా దీనికి, బైండ్లలో పిలవాలి కదా. అట్లా కాదే, బాపనోళ్ళు పిలుస్తాం, బాపనోళ్ళు అయితే సంస్కృత మంత్రాలతో మంచిగా చదువుతారు, అది అట్లయితే ఊళ్ళో ఎవరికైనా గతలు వచ్చింది అనుకో, ఈ పండుగ ఎవరు చేస్తుందో వాడిని రోడ్డు పిలిచిపోతాం సార్ అన్నారు. ఊళ్ళో ఎవరికి ఏమన్నా అయినా ఏం చెప్పారు అంతకుముందే, ఆ ఊళ్ళో మా ఊరు పక్కల కోడేరు అనే ఊరు ఉంది, ఆ ఊళ్ళో బైండ్లూరు పండుగ చేయకపోవడం వల్ల చేసిన ఆయన తెల్లని చచ్చిపోయినాయి. ఇంకో ఊళ్ళో బైండ్లు ఆయన లేకపోకుండా చేసినందువల్ల అటు పెద్దమ్మ పండుగలు చేసేటప్పుడు బైండ్లలో నిలవకుండా పాపనోళ్ళని పిలిస్తే ఆ చేసిన వాళ్ళు ఎవరైతే ముందు చేసినారో వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడు. ఇవన్నీ చెప్తుండ్రు, కానీ వీళ్ళు అడగపోతారు. అదే మనం ఈ దేవతలనే నమ్ముతలేం కదా ఇవన్నీ అనుకొని వీళ్ళు అనుకున్నారు. అనుకొని వీళ్ళు పోలేదు. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు పోయి అడిగారు, బైండ్లు తప్ప
ఏదే వాళ్ళు చేయడానికి వీలు లేదు, చేస్తే గిట్ట మేము ఊకోమని చెప్పి మా వాళ్ళందరూ సీరియస్గా చెప్పారు. బీసీలో కూడా చెప్పారు. బీసీలు ఊరికే మీరు చెప్పినట్టే మేము వింటాము, మేము కూడా బయలులే కావాలంటున్నాం, కానీ ఊళ్ళో పెత్తందారులు మాత్రం బోనాల పండుగ అది బొడ్రాయి కాడ బాపనలో పిలుస్తుండ్రు అది అని. వీళ్ళు బయలులో ఏమో 50,000 అడిగారు, వాళ్ళేమో 5 లక్షలు అడిగారు. వాళ్ళకి 5 లక్షలు ఎన్నికి సిద్ధంగా ఉంటారు, వీళ్ళకి 50,000 ఎన్నికి సిద్ధంగా లేదు. అరే వాళ్ళకంటే పైసల రూపంలో చూసినా వాళ్ళకంటే తక్కువనే కదా. 3 రోజుల పండుగ 50,000 అడుగుతున్నారు, తప్పు కాదు కదా. 5 లక్షలు ఎక్కడ 50,000 ఎక్కడ అంటే వీళ్ళు లొల్లి పెట్టడం వల్ల బయలు లైన్ వచ్చాడు. బయలు లైన్ వచ్చిన తర్వాత ఆ బొడ్రాయి కాడ మొదటి బోనం ఎవరెత్తాలంటే మాలోల ఇంటికి అంచి రావాలి. ఊళ్ళో ఉన్నటువంటి రెడ్లు వేరే వాళ్ళందరూ తయారయ్యారు. మొదటి బోనం మాదే రావాలి, ఊళ్ళో ఉన్న పెద్దందారులు మేమే, ఊళ్ళో పెద్ద కాపులు చిన్న కాపులు ఇట్లా ఉంటారు అనమాట. వాళ్ళు అదే ఎత్తాలి అంటే బయలు లైన్ చెప్పిండే ఈ ఊళ్ళో ఎవరికి అర్హత లేదు, ఏ ఊళ్ళైనా అర్హత లేదు. బొడ్రాయికి మొదటి అర్హత ఎవరికి ఉందంటే బొడ్రాయి దగ్గరికి మొదటి బోనం ఎవరు తేవాలంటే మాలోల తేవాలి. మాలుల ఇంటికా నుంచి బొడ్రాయికి బోనం వస్తేనే ఈ ఊరికి మంచి జరుగుతుంది, లేకపోతే మీ ఊరికి కీడు జరుగుతుంది, అది నాకు సంబంధం లేదు. మళ్ళీ బయట వచ్చే మళ్ళా అని అనొద్దు అని ఊరు మొత్తానికి నిలబెట్టి చెప్పాడు. అంటే సర్పంచ్ ఎంపీటీసీ అందరికి నిలబెట్టి చెప్తే అయితే మీరు ఎట్లా చెప్తే ఘటనే అయ్యా అన్నారు. ఫస్ట్ ఏమనుకున్నట్టు సర్పంచ్ వెళ్ళాలనుకున్నారు, ఎంపీటీసీ వెళ్ళాలనుకున్నారు, లేదా పెద్ద కాపులు వెళ్ళాలనుకున్నారు. ఇదంతా అందరి ఆశలన్నీ నీళ్ళు పోసినట్టు అయ్యి అప్పుడు బ్యాండ్ మేళం తప్పెట్లు పెట్టి రంజిత్ అని బామర్ది కావాలి వాళ్ళ ఇంటికి అంచి తీసుకొచ్చి ఇంకా దన్న బడాయించిన. ఆ పండుగ అయిపోయిన తర్వాత ఆ రంజిత్ బామర్ది అనేటటువంటి బామర్ది వచ్చాడు. బావా నువ్వు చెప్పడం వల్ల మాదిగోలు పోవడం వల్ల బయలులైన రావడం వల్ల మా ఇంటికి అంచి బోనం వచ్చింది, లేకపోతే బోనం వచ్చేది కాదు, మా ఇంటికి ఇంత విలువ వచ్చేది కాదు. మాకు ఎక్కడ విలువ వచ్చిందంటే మొత్తం ఊరు మొత్తం మా ఇంటికి అంచి బోనం తీసుకొని వచ్చింది. అది ఇది నా జీవితంలో జరిగేదా, ఇన్నేళ్ల కాలంలో జరగలే, బయలు ఆయన ఉండడం వల్ల నాకు జరిగింది. అట్లా ఏ కులం నుంచి ఏమి రావాలి, ఏమి తేవాలి, ఏ కులంలో ఏది బోనం వెళ్తే బాగుంటది, ఏది ఆటకు వస్తే బాగుంటది, ఏది పులి చల్లితే బాగుంటది అనేటటువంటిది బయలులో తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. చాలా మంది అంటే నాస్తికవాదం ఆస్తికవాదం అనేటటువంటి ముసుగులు నేను ఒక కమ్యూనిస్ట్నే బాగా గమనించాలి. చాలా మంది మనోళ్ళందరూ నాస్తికవాదం ఆస్తికవాదం ముసుగులో ఎవరు నష్టపోయినరు అనేటటువంటి మాట మనం గమనించినప్పుడు హిందీ కులాల, అస్తిత్వ కులాల, సాంస్కృతిక కులాల యొక్క సంస్కృతి నాశనమైంది తప్ప ఈ దేశంలో హిందువులు అని చెప్పేటటువంటి వాళ్ళు, లేకపోతే ముస్లింలు అని చెప్పేటటువంటి వాళ్ళు, క్రిస్టియన్లు అని చెప్పేటువంటి వాళ్ళేం వదులుకోలే. ఆస్తికవాదాన్ని వాళ్ళేం వదులుకోలే. వదులుకున్నది ఎవరు అని అంటే ఈ హిందీ కులాలే వదులుకున్నారు. అంటే ఆస్తికవాదం నాస్తికవాదం ముసుగులో ఏదంతా తక్కువై ఎల్లామ లేదు, పుల్లామ లేదు, మల్లామ లేదు, దానిలో పోషామ లేదు, లేకపోతే దానిలో ధూపం వేసేది లేదు, ఏమి లేదు అని చెప్పి ఆ యొక్క కులాల యొక్క సాంస్కృతిక జీవనాన్ని దెబ్బగొట్టింది నాస్తికవాద ముసుగులో మనలవి. ఎందుకంటే ఊర్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే అంటే ఓ తేలు గడిచింది అనుకో, ఓ మందు గడిచింది, ఓ పాము గడిచింది అనుకోండి, లేదా ఓ జ్వరం వచ్చింది అనుకోండి, లేకపోతే ఓ దిష్టి తగిలింది అనుకోండి, ఏమి జరిగినా ఎవరిళ్ళకి పోయేదంటే మా ఊళ్ళో మాలోచన ఉండేటోడు, ఎరకలు ఇళ్ళాయ ఉండేటోడు. తర్వాత మాదిగ మంత్రాల నరసింహని మాదిగ మా ఊసగాలి ఆయన వాళ్ళ ఇంటికి పెట్టారు. తర్వాత సాకలి వెంకటైన వీళ్ళు పెద్ద మనుషులు అంటే మా తాత 5 మంది ఉండేటోళ్ళు ఊరుకు. ఈ 5 ఇండ్లకే పోయేటోళ్ళంట, 5 ఇండ్లకే పోయేటోళ్ళు. ఆడపోయి మతరించుకొని వచ్చి ఆరోగ్యంగా వండుకుంటారు. ఈ నాస్తికవాదం ఇవి నమ్మొద్దు అన్న తర్వాత ఎవరు ఆగిపోయిందంటే ఈ 5 ఇండ్లలో ఆగిపోయిండ్రు. ఎవరు బాగుపడరంటే పెట్టుబడిదారుల హాస్పిటల్ బాగుపడాయి. గుడికాడ పూజారులు మాత్రం గుడి పూజారులు నడుస్తూనే ఉంది. కానీ ఈ వారసత్వంగా వచ్చినటువంటి ప్రకృతి పరంగా వచ్చినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అది తగ్గిపోయినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఈరోజు బైన్ల చంద్రయ్య కథల్లో అలుపిస్తాయి. అది దీనిలో మళ్ళీ ఈ కథల్లో ఇవి ఎందుకు కనపడుతున్నాయి, అవి ఎందుకు కనపడుతున్నాయి అంటే అవన్నీ మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా చదివిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ సాంస్కృతిక కులాల్లో ఉండేటటువంటి శాస్త్రీయ విధానాన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే
ఇప్పుడు ఎవరన్నా ఒక్కటే నిమిషం, ఎవరన్నా నీళ్ళాడినారు అనుకో, వాళ్ళ ఇంటి ముందల కుంపటి పెడతారు. కుంపటి పెట్టమని పాపనలు చెప్పలే, కుంపటి పెట్టమని చెప్పింది ఎవరంటే ఈ సాంస్కృతిక కులాలలో, ఈ కింది కులాలలో వీళ్ళు ప్రకృతితో మమేకమైనటువంటి వాళ్ళు. వైరస్ అని ఇప్పుడు ఇది చెప్తున్నారు. వైరస్ అనేటటువంటి దాన్ని ఏ రూపంలో చంపాలి అంటే గోళీల రూపంలో చంపాలి అన్నట్టు. వైరస్ అనేటటువంటి దాన్ని పొగ రూపంలో చంపాలని చెప్పినటువంటి కులాలు ఏమంటే కింది కులాలే. అది వైరస్ కనపడదు, పొగ దాన్ని చంపేస్తుంది అంతే. అందుకోసం ఇంట్లోకి పొగ రావద్దంటే ఇంటి ముందర కుంపటి పెట్టాలని చెప్పినటువంటి జ్ఞానం ఉన్నటువంటి కులాలు. కాబట్టి మన జ్ఞానాన్ని తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి జ్ఞానాన్ని అందరికీ మూటగట్టి బైండ్ల చంద్రయ్య కథల రూపంలో మనందరికీ ఇవ్వడం జరిగింది. జీలకర్ర సీనన్న బైండ్ల చంద్రయ్య జీవితం, జీవనం, పోరాటము, నీతి, వైద్యం, మొత్తం సాంస్కృతిక జీవితం మొత్తాన్ని కూడా మనకు అందివ్వడం జరిగింది. ఏ ఒక్క మనిషి జీవితం ఇంకొక మనిషితో సరిపోల్చడానికి అవకాశం లేదు. ఏ ఒక్క కులం యొక్క పోరాటాలు ఇంకొక కులంతో పోరాటం కలిపి చూడడానికి వీల్లేదు. ఏ ఒక్క సాంస్కృతిక జీవితాన్ని ఇంకొక కులం సాంస్కృతిక జీవితంతో కలిపి చూడడానికి అవకాశం లేదు. ఏ కులానికి ఉండేటటువంటి సాంస్కృతిక జీవనం, అణచివేత, పోరాటము, తెగింపు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని బైండ్ల చంద్రయ్య కథలో అగుపిస్తా ఉంటది. ఎందుకంటే జూపాక సుభద్రక్క పైటలు తీసేయండి అన్నప్పుడు అందరు పైటలు తీసేయాలంటే పైటలు ఉండాలన్నది. అది ఆ పైటలు ఉండడం వల్ల నా కొడుకు దానిలో ఏది రేగి వాళ్ళు కట్టుకొని వస్తా, నేను అది కట్టుకొని వస్తా, ఇది కట్టుకొని వస్తా, నేను ఎండ చేస్తా, నేను జోలు కట్టుకుంటాను. అట్లనే ఈ కుంది కులాల జీవితాన్ని, ఈ బైండ్ల జీవితాన్ని బైండ్లను రాయడం వల్లే, అంటే జీలకర్రన్న రాయడం వల్ల దాని జీవం ఉట్టిపడింది. వేరే వాళ్ళు రాస్తే ఇది మళ్ళీ నాస్తికవాదం నుంచి చూసి, కమ్యూనిస్ట్ కోణం నుంచి చూసి, లేకపోతే బహుజన కోణం నుంచి చూసి, అంబేద్కర్ నుంచి చూసి, అనేక రకాల కోణాలు చూసి దాంట్లో జీవం చచ్చిపోయింది. అన్నీ జీలకర్రలో ఉన్నాయి కాబట్టి అవన్నీ చూస్తూనే మళ్ళీ బైండ్ల జీవితాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బైండ్ల జీవితం దానిలో అద్భుతంగా కనపడ్డది. బైండ్లలు, అదేవిధంగా మాలల పంబాలు, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సాంస్కృతిక జీవితాన్ని ముందరకు తీసుకుపోయినటువంటి అనేక కులాల ఉపకులాలందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి దిక్సూచి అయినటువంటి బైండ్ల కథలను తీసుకొచ్చినందుకు డాక్టర్ జీలకర్ర శ్రీనివాస్ అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభకు విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో థ్యాంక్ యూ.